ఓం శ్రీ సద్గురు చరణారవిందాభ్యాం నమః. ఓం శ్రీ గణేశ శారదా సద్గురు మంగళమూర్తిభ్యో నమః. ఓం నమో భగవతే వేదవ్యాసాయ నమః. ఓం నమః ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. ఓం ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. శ్రీ గురుగీత పరిశిష్ట భాగము. అయితే శ్రీ గురుదేవుని యొక్క అంటే గు రు అనేటువంటి ఈ రెండు అక్షరాల యొక్క శబ్దం యొక్క వివరణ ఏమిటి అన్నప్పుడు, గుకారో సిద్ధ సంజ్ఞస్య రేఫః పాపస్య దాహకః ఉకారో విష్ణురవ్యక్త స్త్రీ తయాత్మ గురుర్భవేత్. గు రు అనేటువంటి ఇది మహామంత్రమని శ్రీ గురు సన్నిధానము చేరినప్పుడు అన్ని మంత్రాలలో కూడా ఏంటి సప్తకోటి మహామంత్రాః చిత్త విభ్రమకారకాః. ఎన్ని 7,000 కోట్ల అంటే 7 కోట్ల మహామంత్రాలు ఉన్నప్పటికీ కూడా అవన్నీ కూడా చిత్తాన్ని భ్రమింపజేసేటువంటివే అని తెలియజేస్తూ, అంతేకాదు వాటన్నింటిలో గురుదేవుని యొక్క కరుణను పొందాలి, మరి విశిష్టమైన పరమపద స్థానాన్ని పొందాలి అనుకున్నప్పుడు శ్రీ గురుదేవుని యొక్క అనుగ్రహ భాగ్యానికి నోచుకోవాలి. అసలు గురు అనేటువంటి శబ్దం యొక్క వివరణ ఏమిటి అన్నప్పుడు, గురు అనేటువంటి మంత్రాన్ని జపించిన తపించిన గురువు యొక్క అనుగ్రహ భాగ్యానికి లోనై ఆయన యొక్క జ్ఞానార్థమైనటువంటి ఆ జ్ఞానబోధ ఆవశ్యకమైనటువంటి ఆ యొక్క జ్ఞాన మార్గంలో అనుసరించి పరమపద తత్వాన్ని పొందుతారు అనేటువంటి విషయం కోసమే కదా మనం గురువును ఆశ్రయించేది. అటువంటి జ్ఞానాసక్తి ఉన్నటువంటి వారు అంటే గురు అనేటువంటి మంత్రంలో ఏమేమి అక్షరాలు ఉన్నాయి? 3 అక్షరాలు కలిసి ఉన్నాయి. ఏంటది? గు అనేటువంటిది మొదటి అక్షరం, రెండవ అక్షరం రా అనేటువంటిది. ఈ రాకు కొమ్ము అంటే అప్పుడు అది ఉకారంతో కూడుకొని ఉన్నది. అది అంటే గు రా వు అనేటువంటిది. ఈ 3 అక్షరాలు ఉంటూ ఉన్నాయి కదా, వాటి యొక్క అర్థాన్ని గురించి మనం గనక ఒక మాదిరిగా విచారించుకున్నట్లయితే ఏమిటది? గు అనేటువంటి అక్షరము అంటే బరువైనది, భారమైనది, గౌరవమైనది. అంతేకాదు అది అసలు ముఖ్యమైనటువంటి అర్థం ఏమిటంటే సిద్ధులు యొక్క పేరు కూడా గు అనేటువంటిది. సిద్ధులు అంటే ఖేచరులు, ఆ శూన్యమునందు విహరించేటువంటి వారు, సర్వ జ్ఞానాలు కూడా సిద్ధించినటువంటి స్థితి కలిగిన వారు సిద్ధులు. ఆ సిద్ధులకు కూడా పేరుగా ఉన్నటువంటిది గుకారమే. అయితే ఇక మరి రెండవ అక్షరమైనటువంటి రకారము. రకారము అన్నప్పుడు రేఫం ఉన్నది కదా, ఆ రేఫము అనేటువంటిది పాపము దహింపజేస్తుంది. ఇక్కడ పాపము నశిస్తుంది కదా, దహింపజేస్తుంది అంటే రకారము అగ్నిగుణ సంబంధము. అందుకు కాబట్టి ఈ పాపము అనేటువంటిది దహించి వేస్తుంది. ఇంకా మూడవ అక్షరమైనటువంటి ఉకారము అంటే గు రా వు, 2 కలిపితే గురు అయింది. ఆ 3వ అక్షరమైనటువంటి ఉకారము అంటే ఇప్పుడు శబ్ద బ్రహ్మవాచకమైనటువంటి వ్యక్తమయ్యేటువంటిది ఓంకారం. ఆ ఉ మ అనేటువంటి అర్ధమాత్ర ప్రకృతి చేత ఏర్పడినటువంటి ఆ యొక్క ఓంకారం వ్యక్త బ్రహ్మము. వ్యక్తమయ్యే ఏది? శబ్ద రూపంలో వ్యక్తమయ్యేటువంటి బ్రహ్మము. ఇక్కడ అవ్యక్తమైనటువంటి బ్రహ్మము సర్వము కూడా మరి ప్రతి దానిని కూడా పరిపాలకుడు పోషకుడు అయినటువంటి స్వరూపం ఏంటి అంటే సత్వగుణ ప్రాతిపదిక మీద విష్ణు స్వరూపం. అయితే అవ్యక్తమైనటువంటి విష్ణువే ఓకారము. అంటే ఈ విధంగా మనం ఇట్లా గుకారము, రకారము, ఉకారము అనేటువంటిది ఇలా 3 స్వరూపాలతోటి. ఇక్కడ గుకారము అంటే సిద్ధుల యొక్క పేరుగా చెప్పుకున్నాం, రకారము అంటే అగ్ని సంబంధమైనటువంటి గుణాలకు చెప్పుకున్నాం, మరి ఉకారము అనేటువంటిది విష్ణు సంబంధమైనటువంటి సత్వగుణ ప్రాతిపదికతో ఉన్నటువంటిది. ఇలా 3 ఉన్నటువంటి
స్వరూపాలు ఎవరు? సిద్ధ స్వరూపమై, మరి అగ్ని స్వరూపమై, సర్వము కూడా నిండి ఉన్నటువంటి విష్ణు స్వరూపమై ఉన్నటువంటి ఈ 3 స్వరూపాలతో కూడినటువంటి వాడు మహాత్ముడే అయి ఉంటాడు. ఆయనే శ్రీ సద్గురుదేవుడు. అందుకే అది గురు అనేటువంటిదేంది? దైవస్వరూపం, సర్వము నిండిన స్వరూపం, సర్వాన్ని కూడా పోషించేటువంటి స్వరూపం, సర్వ పాపాలను దహించేటువంటి స్వరూపం. అదే అనేటువంటిదే ప్రతిదీ కూడా జ్ఞానం అనుసరించినప్పుడు జ్ఞానం సిద్ధించేటువంటి స్వరూపం అయినప్పుడు ఆ గురు అనేటువంటిదే ఈ 3 స్వరూపాలతో కూడినటువంటి మహనీయ స్వరూపమే గురుదేవుడు అవుతుంది. అయితే అంటే సిద్ధపురుషుడై ఉంటాడు. అంతేకాదు భక్తుల యొక్క సర్వ పాపాలను కూడా నశింపజేస్తాడు. ఇంకా ఇంద్రియాలకు గోచరము కానటువంటి ఏ దేహేంద్రియాలైతే ఉన్నాయో వాటికి కనబడినటువంటి స్పర్శకు కానీ, రూపానికి కానీ, చెవులకు మరి కంటికి కానీ, చర్మానికి కానీ, నాలుకకు కానీ, ముక్కుకు కానీ ఎటువంటి జ్ఞానేంద్రియాలకు కూడా గోచరము కానటువంటి ఏ యొక్క అంతఃకరణము శుద్ధపడితే గోచరమయ్యే విష్ణు స్వరూపమైతే ఉంటుందో ఆ విష్ణు స్వరూపుడు అంటే పరమాత్మ స్వరూపుడే కదా. ఆ పరమాత్మ స్వరూపుడై ఉండేటువంటి దేవుడు ఎవరు అంటే గురుదేవుడు. ఇదే కదా గురు అనేటువంటి మంత్రం యొక్క శబ్దం యొక్క అర్థ వివరణ అని చెప్పుకుంటూ, అంతేకాదు గురు అనేటువంటి మంత్రార్థాన్ని గురించి ఇంకా వివరించుకోవాలి అంటే గణేశో వాగ్నినా యుక్తో విష్ణునా చ సమన్వితః వర్ణద్వయాత్మకో మంత్రశ్చతుర్ముక్తి ప్రదాయకః. ఇక్కడ అంటే గురు అనేటువంటి శబ్దంలో గకారం ఉన్నది. ఆ గకారము అనేటువంటిది గణేశ బీజమైనటువంటి సర్వ విఘ్నాలకు కూడా మరి ఆటంకము కలిగితే సర్వ విఘ్నాలకు కూడా ఆటంకాన్ని కూడా తొలగించేటువంటిది. సర్వకార్యాలకు కలిగేటువంటి ఏ విఘ్నాలైతే ఉన్నాయో ఆ విఘ్నాలను నివారించేటువంటి స్థితి ఈ యొక్క గకార రూపంలో ఉన్నటువంటి గణేశ బీజము. అయితే ఇక్కడ మనం ఇందాక రేఫానికి పాపాలను దహింపజేస్తుంది అని తెలియజేసుకున్నాం కదా. అంటే అగ్ని బీజమే అయినటువంటి ఏ రకారముతో కూడి ఉన్నదో, అంతేకాదు విష్ణువాచకమైనటువంటి ఉకారంతో కూడా చేరినదై ఉన్నది కదా. అప్పుడు గణేశ బీజమైనటువంటి గకారము అగ్ని బీజమైనటువంటి రకారంతో కూడుకొని విష్ణువాచకమైనటువంటి ఉకారంతో కూడా చేరినదై ఉన్నటువంటిది గురు అనేటువంటి 2 అక్షరాల మంత్రం అవుతూ ఉన్నది. అయితే ఈ మహామంత్రము భక్తుల యొక్క ఉపాసనా క్రమాన్ని అనుసరించి ఏ భక్తులైతే ఎటువంటి ఉపాసన చేస్తారో ఈ గురు అనేటువంటి మహామంత్రము ఎల్లవేళలా ఉపాసన చేసేటువంటి వారి యొక్క క్రమాన్ని అనుసరించి, వారి యొక్క తీవ్రతరాన్ని అనుసరించి సాలోక్యమని, సామీప్యమని, సారూప్యమని, సాయుధ్యమని. ఇక్కడ సాలోక్యము అంటే ఏ దేవతను గురించి మనం, ఏ గురుదేవుని గురించి మనం అనుసరిస్తూ ఆ జ్ఞానాన్ని కోరుతూ ఉన్నామో ఆ గురువు యొక్క లోకంలో మనం నివసిస్తాం. సామీప్యము గురువు యొక్క సన్నిధికి చేరుస్తుంది. సారూప్యము గురువు యొక్క రూపాన్ని పొందింపజేస్తుంది. సాయుధ్యము గురువునందు మరి అంతర్లీనమయ్యేటట్టు చేస్తుంది. ఇటువంటి అంటే 4 రకాలైనటువంటి మోక్షతత్వాలను కూడా ఇచ్చేటువంటిదే అవుతుంది గురు అనేటువంటి మహామంత్రం. ఇక్కడ ఈ 4 రకాలు కూడా సాలోక్యం అంటే నిర్వాణ స్థితియే, సామీప్యమన్నా మోక్షస్థితియే, సారూప్యమన్నా కూడా పరమపదతత్వమే, సాయుధ్యమన్నా ఆ పరమాత్మనందు పరివ్యాప్తం అవడమే. కాబట్టి ఇటువంటి 4 రకాలైన ఎవరు ఏది కోరుకుంటే ఆ రూపంగా 4 రకాలైనటువంటి మోక్షాలను, నిర్వాణ స్థితిని కూడా అందిస్తుంది ఈ గురు అనేటువంటి గురుదేవుని యొక్క ఉపాసనా క్రమం. వారి వారి భక్తి తీవ్రతను అనుసరించి అటువంటి సిద్ధిని పొందింపజేస్తుంది. అంతేకాదు ఇంకా కూడా మానవుని యొక్క ధర్మాలేంటి అంటే ధర్మము, అర్థము, కామము, మోక్షము. వాడు మానవుడు అనేటువంటి వాడు ఏ విధంగా పురుషార్థాలకు లోబడి బ్రతుకుతాడు. ఆ పురుషార్థాలు అంటే ఇతర జీవరాశికి ఉండదా అంటే ఉండదు.
దానికి ఆకలి వేసిందా తినడమే, అది దేని చేతన్నా చంపబడటము లేదా అది వేరే దాన్ని చంపి తినడము, ఈ విధంగా దాని యొక్క ఆకలి తీర్చుకోవడం. దానికి నిద్ర వస్తే పడుకోవటమే, దానికి ఒక గృహ ఆరామ క్షేత్రాలు ఏమీ ఉండవు. మరి ఈ విధంగా అంటే కర్మకు పట్టి ఉంచేటువంటి పాశాలతో కట్టి ఉంచేటువంటి ఏ యొక్క కర్మ విశేషము కూడా ఇతర జీవరాశిలో బాధించదు. కేవలము జ్ఞానము అధికంగా ఉన్నటువంటి మానవ జీవనంలోనే కర్మ అనేటువంటి ఫలితం వెలువడుతూ ఉంటుంది. అందుకే తనను తాను ఉద్ధరించుకునేటువంటి తెలివిచ్చినప్పుడు, కర్మను బాపుకునేటువంటి తెలివిచ్చినప్పుడు ఆ కర్మ సత్కర్మ దుష్కర్మ నిషిద్ధ కర్మ అనేటువంటి మరి కామములతో కోరికతో కూడినటువంటి కర్మ లేదా నిష్కామ కర్మ అనేటువంటి దానిని వివేచన చేసుకునేటువంటి జ్ఞానం వాడికి ఉన్నప్పుడు ఆ కర్మ ఫలితం అనేది వాడు అనుభవించక తప్పదు. అలాగే ఇక్కడ మనకి మానవునికి మాత్రమే ఉన్నటువంటిది ఏంటి అంటే ధర్మము అర్థము కామము. ఈ మూడు కూడా ప్రాపంచక సంబంధమైనటువంటి పురుషార్థాలు. ఎటువంటి పురుషార్థాలు అంటే ధర్మము, మనుష్యుడు మనుష్య రీతిలోనే బ్రతకాలి, వాడు సర్వప్రాణి కోట్లను కూడా మరి హింసించకూడదు, అంతేకాదు పెద్దలను ఆశ్రయించాలి, శాస్త్ర అధ్యయనాలు చెయ్యాలి, వాడికి మానవుడికి తగినటువంటి ధర్మాలు పెద్ద ఈ విధంగా చేసుకుంటూ ఉండాలి. ఆ ధర్మాన్ని అనుసరించుకొనే అర్థాన్ని సంపాదించుకోవాలి. అంటే ధన సంపాదన కానీ భూమి సంపాదన కానీ ఏదైనా సరే ధర్మబద్ధంగానే ధర్మానికి లోబడే ధర్మశాస్త్ర ప్రకారం శాస్త్రములో వచించినట్లు పెద్దలు నియమించినట్లు మరి తన యొక్క ధర్మం ఏమై ఉన్నదో దానికి లోబడే అర్థ సంపాదన చేయాలి. అటువంటి ధర్మ అర్థముల ద్వారా వచ్చినటువంటి దానితోనే కోరికలను తీర్చుకోవాలి. అంటే చేసుకున్నటువంటి వివాహం తల్లిదండ్రులు నిశ్చయించి చేసినటువంటి ఆ కులపత్నిని విడువరాదు, పుత్రులను చక్కగా స్థితివంతంగా చేయాలి, ధనధాన్యాదులు సంపాదించుకోవాలి, తల్లిదండ్రులను భరించుకొని పోషించుకోవాలి, పెద్దలను ఆశ్రయించాలి, వచ్చిన అతిథి అభ్యాగతులను ఆదరించాలి. ఇటువంటి ధర్మాలు మానవ ధర్మంలో అనేకం ఉన్నాయి. ఈ ధర్మాలు అనేటువంటి దానికి లోబడే అర్థ సంపాదన ఉంటుంది. ఈ అర్థ సంపాదన ధర్మబద్ధంగా సంపాదించినటువంటి అర్థముతోటి ధనముతోటి వాని యొక్క కోరికలను తీర్చుకోవాలి. ఏమాత్రము కూడా కులసతిని అనుమానించకూడదు, అవమానించకూడదు, మరి బాధించకూడదు. ఆమెను ఎంతో చక్కగా ప్రేమతో చూసుకుంటూ తన కోరికలను తీర్చుకుంటూ తన జీవన గమనం అనేటువంటిది కొనసాగించేటువంటిది ఈ మూడు యొక్క ధర్మాలు. అయితే ఇక్కడ పురుషార్థాలు మూడేను కదా, నాలుగోది అంటే పరమ పురుషార్థం. అది ఏంటి అంటే వాడు ఏ ధర్మానికి లోబడినా ఏ అర్థాన్ని సంపాదించినా ఈ మూడు కూడా అంటే అర్థము కానీ మరి కోరిక కానీ ఈ అర్థము కామము అనేటువంటిది రెండు ధర్మానికి లోబడినప్పుడు వాడు మానవ జీవితం అనేటువంటిది సార్థకమైనది. వాడు పెద్దలను ఆశ్రయిస్తాడు, ఆశ్రయించినప్పుడు పెద్దలు బోధించినటువంటి జ్ఞానాన్ని అనుసరించినప్పుడు పరమ పురుషార్థం యొక్క విషయం తెలుస్తుంది. దాన్ని ఆచరించి ఈ విధంగా అంటే ధర్మము అర్థము కామము సక్రమ రీతిలో శాస్త్రము ఉపదేశించినట్లు పెద్దలు శాసించినట్లు అనుసరించినటువంటి వాడు క్రమానుగతంగా మోక్షాన్ని పొందుతాడు. లేదు కొంతమంది ఏం చేస్తారు అంటే ఈ ధర్మ అర్థ కామాలను వదిలివేసి కేవలం మోక్షం కోసమే అంటే ఇంకా వానికి ఎటువంటి ధర్మాలు ఉండవు. వాని ధర్మం ఏంటి? పరమాత్మ తత్వాన్ని పొందాలి. వాని యొక్క అర్థం ఏంటి? జ్ఞానాన్ని సమకూర్చుకోవాలి. వాని కోరిక ఏంటి? మోక్షతత్వాన్ని పొందాలి. ఈ విధంగా ఈ మూడు కూడా జ్ఞాన మార్గంలో పయనింపజేసినప్పుడు పరమ పురుషార్థమైనటువంటి ఆ పరమపదాన్ని పొందుతాడు. అయితే ఇట్లా ఎవరైతే ఈ గురువు అనేటువంటి మహామంత్రాన్ని ఎవరైతే నిర్విరామంగా కూడా ఉపాసిస్తూ ఉంటారో అటువంటి వారికి ధర్మము అర్థము కామము మోక్షము అనేటువంటి 4 రకాలైనటువంటి పురుషార్థాలు కూడా సిద్ధిస్తూ ఉన్నవి. అంతేకాదు ఇక్కడ గకారము అన్నప్పుడు మనం విఘ్నేశ బీజము అని చెప్పుకున్నాం కదా,
ఆ విఘ్నేశ్వర బీజము రకారము అంటే అగ్ని బీజము, ఉకారము అంటే విష్ణు బీజము. ఈ గకార రకార ఉకారాలే గురు అనేటువంటి శబ్దానికి ఈ యొక్క అగ్ని సంబంధమైన, విష్ణు సంబంధమైన, విఘ్నేశ్వర సంబంధమైనటువంటి బీజమాత్రంగా ఉన్నవి. కాబట్టి ఈ 3 ఉన్నటువంటి బీజాక్షరాలు చేరే గురు అనేటువంటి మంత్రం ఏర్పడుతూ ఉన్నది కదా. ఆ మంత్రం ఇక్కడ మంత్రం అంటే మంత్రము మనం ఏదైతే అదనంగా స్మరిస్తామో, ఏది తలుస్తామో, ఏదైతే ఎల్లవేళలా కూడా దానినే జపిస్తూ ఉంటామో, తపిస్తూ ఉంటామో, మననం చేస్తూ ఉంటామో, ఆలోచన చేస్తూ ఉంటామో, అది మనల్ని రక్షించేటువంటి స్థితికి ఆ విధంగా చేస్తాం. మననం త్రాయతే ఇది మంత్ర. మంత్రము అంటే గురు అనేటువంటి మంత్రం మనల్ని రక్షించేటు దానిగా. ఆ గురువు అనేటువంటి మంత్రాధిష్టాన దేవత ఎవరు? శ్రీ సద్గురుమూర్తి. సద్గురుమూర్తి అనేటువంటి వాడు మనల్ని కరుణించినప్పుడు మనం ఏది కోరితే అది సిద్ధిస్తుంది. అందుకే ఇక్కడ గురువు అనేటువంటి మంత్రం ద్వారా మనం జ్ఞానాన్ని కోరాం, జ్ఞానమే లభిస్తుంది. అంటే ఇక్కడ గకార రకార ఉకారం అనేటువంటి 3 అక్షరాలతో కూడుకున్నటువంటి బీజాక్షరాలతో చేరి గురు అనేటువంటి మంత్రం తయారయ్యింది కదా. దాని యొక్క ఫలితం ఏమిటి అంటే గణేశుడు, అగ్ని, విష్ణువు. ఈ ముగ్గురి యొక్క స్వరూపము ఎవరు అంటే శ్రీ సద్గురుమూర్తే అని తెలిసిపోతుంది. మనం ఎప్పుడైతే బీజాక్షరాల వివరణ తెలుసుకున్నామో ఈ ముగ్గురు యొక్క స్వరూపము కూడా శ్రీ సద్గురుమూర్తియే. అజ్ఞానాన్ని నశింపజేస్తాడు, జ్ఞానాన్ని ప్రవృద్ధి చేస్తాడు, మోక్షాన్ని ఇస్తాడు, ఇటువంటి అనేక ఆటంకాలను తొలగిస్తాడు. ఇటువంటి బీజాక్షరాలతో నిండినటువంటి సద్గురుమూర్తిని సదా ఎల్లవేళలా వాడు ఉపాసించాలి. ఆ సద్గురుమూర్తే ఈ ముగ్గురు యొక్క స్వరూపం అని తెలియాలి అని చెబుతూ, అంటే గురువు యొక్క మంత్రార్థాన్ని గురించి ఈ విధంగా తెలియజేస్తూ, యదా మమ శివస్యాపి బ్రాహ్మణో బ్రాహ్మణస్య హి అనుగ్రహో భవేంద్రూణాం సేవ్యతే సద్గురుస్తదా. అంటే భక్తులపైన విష్ణువైనటువంటి అసలు విష్ణు స్వరూపం ఎవరు? నేనే. ఎందుకు? నేనెవరిని? గురుస్వరూపాన్ని. గురువును ఆశ్రయించినవాడు, గురుమార్గంలో పయనించినవాడు, జ్ఞానాన్ని అనుసరించినవాడు, బ్రహ్మానుసంధానం చేసినవాడు, పరమాత్మ స్వరూపుడైన శ్రీ సద్గురుమూర్తి యొక్క బోధ ద్వారా సద్గురుమూర్తియే అవుతూ ఉన్నాడు. కాబట్టి భక్తులపైన విష్ణువైనటువంటి నా యొక్క ఇక్కడ ఎవరు చెప్తూ ఉన్నారు? పరమేశ్వరుడు పార్వతీ అమ్మవారికి చెప్తూ ఉన్నారు. ఏమని అంటే పరమశివుని యొక్క కానీ లేదా బ్రహ్మదేవుని యొక్క కానీ విష్ణువే అయినటువంటి నా యొక్క కానీ ఇటువంటి బ్రహ్మజ్ఞాని యొక్క. బ్రహ్మజ్ఞాని అంటే మహర్షులు, ఋషి అంటే మరి ఋషి అంటే వాడు ఇంద్రియాలను, మహారుషి అన్నప్పుడు ఇంద్రియాలను జయించినటువంటి వాడు. హృషికము ఇంద్రియాలు. ఈ ఇంద్రియాలను జయించడము అంటే ఈ కర్మేంద్రియ జ్ఞానేంద్రియాలకు ముందు అంతరేంద్రియాలు ఉన్నవి. ఈ మనోబుద్ధి చిత్త అహంకారాలు అనేటువంటి వాటిని అంటే దానిని కనుక ఆ 4ంటికి కూడా మూలమైనటువంటి ఏ తెలివైతే ఏ జ్ఞాత అయితే ఉన్నదో అది ఎల్లవేళలా సర్వేక సమస్తం కూడా సర్వము నిండినది, సర్వవ్యాపకమైనది సద్గురు స్వరూపమే. అదే విష్ణుతత్వము, అదే పరమశివుని తత్వము, అదే బ్రహ్మదేవుని తత్వము, బ్రహ్మర్షుల తత్వము, మహర్షుల తత్వము అని తెలిసినటువంటి వాడు. అంటే ఆ మహర్షుల యొక్క ఇంద్రియాలను నిగ్రహించుకోగలిగినటువంటి వాడు, శమధమాదులను సాధించిన వాడు. అటువంటి మహర్షుల యొక్క అనుగ్రహం అనేటువంటిది ఎప్పుడు కలుగుతూ ఉన్నదో ఆ సమయమునందే శ్రీ సద్గురుమూర్తి అనేటువంటి ఆయన సేవింపబడుచూ ఉన్నాడు. ఆయన సేవింపబడినప్పుడు మాత్రమే విష్ణువుకు కానీ, పరమశివునికి కానీ, బ్రహ్మదేవునికి కానీ, ఇతర బ్రహ్మజ్ఞానులైనటువంటి మహర్షులకు కూడా అనుగ్రహం అనేటువంటిది కలుగుతుంది. వారికి ఎప్పుడైతే అనుగ్రహం కలుగుతుందో ఆ సమయమునందే శ్రీ సద్గురుమూర్తి అనేటువంటి ఆయన సేవింపబడుచూ ఉన్నాడు. భక్తి చేత సేవింపబడుతూ, అంటే శ్రీ సద్గురు సేవ అనేటువంటిది మనం ముందు చెప్పుకున్నటువంటి వారి యొక్క అనుగ్రహం చేతనే లభిస్తూ ఉన్నది అని కదా భావం. ఎలా? విష్ణువు యొక్క కానీ,
శివుని యొక్క కానీ బ్రహ్మదేవుని యొక్క వీరి యొక్క అనుగ్రహము చేతనే సద్గురుమూర్తి అనేటువంటిది మనకి లభిస్తాడు. ఇక్కడ విష్ణువు, శివుడు, మరి బ్రహ్మదేవుడు అన్నప్పుడు మనకి ఏమి తెలుస్తుంది అంటే అకార ఉకార మకార మాత్రలు, ఓంకార స్వరూపము, వ్యక్త పరబ్రహ్మ స్వరూపము. అయితే ఇక్కడ త్రిగుణాలతో కూడుకొని రజోగుణ ప్రాతిపదికగా బ్రహ్మదేవుడు సృష్టి కార్యం చేస్తే, సత్వగుణ ప్రాతిపదికగా విష్ణుదేవుడు పోషణ కార్యం చేస్తే, తమోగుణ ప్రాతిపదికగా రుద్రదేవుడు వినాశాన్ని, ప్రళయాన్ని సృష్టిస్తూ ఉన్నాడు, ప్రళయం చేస్తూ ఉన్నాడు. దాన్ని సృష్టించి కొనసాగుతూ ఉన్నదాన్ని నశింపజేస్తూ ఉన్నాడు. అంటే సత్వరజస్తమో గుణాలే ఈ మూడింటికి కూడా ప్రాతిపదికగా అయింది కదా. ఆ మూడింటి యొక్క అనుగ్రహం, తమస్సు నశించి రజస్సు, రజస్సు నశించి సత్వము, సత్వము నశించి మూడింటి యొక్క తత్వము తెలిసి నిర్గుణ స్థితికి ఎవరైతే పోయారో అటువంటి స్థితి కల్పించేటువంటిది శ్రీ సద్గురుమూర్తి. సద్గురుమూర్తి యొక్క దర్శనం కావాలి అంటే ఈ మూడు గుణాల యొక్క మేలు కలయికతో ఉన్నటువంటి శుద్ధ సత్వం ఎప్పుడైతే ఏర్పడుతుందో, మూటిని అతిక్రమించినటువంటి స్థితి, నిర్గుణ స్థితి, అప్పుడు మాత్రమే శ్రీ సద్గురుదేవుని మనం మరి సేవించిన వారమే అవుతాము. అందుకనే ఇక్కడ శ్రీ సద్గురు సేవ అని పైన చెప్పినట్లుగానే ఈ అనుగ్రహము చేతనే మనకి సద్గురుని యొక్క సేవ అనేది లభిస్తుంది. బ్రహ్మ, విష్ణువు, శివుడు వీరి యొక్క దయ కలిగినప్పుడు మాత్రమే భక్తుని మీద శ్రీ గురుదేవునికి కూడా కరుణ కలుగుతుంది. భక్తుడు అప్పుడు గురువు యొక్క కరుణకు పాత్రుడవుచున్నాడు. ఎప్పుడైతే గురుదేవుని యొక్క కరుణ కలిగిందో అప్పుడే అటువంటి గురుదేవుని యొక్క కరుణకు ఈ శిష్యుడు కూడా అర్హుడే అవుతూ ఉన్నాడు. అర్హుడైనప్పుడు తన యొక్క జన్మను తరిస్తూ ఉన్నాడు. అంటే శ్రీ గురుమూర్తి ఏమై ఉన్నాడు? త్రిమూర్తి స్వరూపుడై ఉన్నాడు. ఏ విధంగా? సృజనకర్త అయినటువంటి బ్రహ్మదేవునిగా, పోషణకర్త అయినటువంటి విష్ణుదేవునిగా, లయకర్త అయినటువంటి శివదేవునిగా కూడా ఇలా త్రిమూర్తి స్వరూపుడై బ్రహ్మజ్ఞానుల యొక్క రూపుడై ఉంటూ ఉన్నాడు. ఆ మహర్షులు శమధమాదులతో కూడుకొని ఎల్లవేళలా పరమాత్మ స్వరూపమునందు పరివ్యాప్తమై ఉన్నటువంటి మహర్షులు, ఋషులు, యోగులు, అటువంటి హంసస్వరూపులైనటువంటి మహనీయుల రూపుడై ఉంటూ ఉన్నాడు శ్రీ సద్గురుమూర్తియే అని తెలియజేస్తూ, ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శ్రీ సద్గురు పరబ్రహ్మార్పణమస్తు. ఓం తత్సత్.